రైతులకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా చేసిన భూ సర్వే వల్ల పేద రైతులు తమ సాగు భూమిని కోల్పోతున్నారు. కడప జిల్లా బి కోడూరు మండలం పెద్దలపల్లి గ్రామంలో చోటు చేసుకునే ఈ ఘటన స్థానిక రైతాంగాన్ని తీవ్ర ఆవేదన గురిచేస్తోంది. పెద్దలపల్లి గ్రామానికి చెందిన యాతాని పెద్ద వెంకట సుబ్బయ్య యాతాని పొలములకు సర్వే నెంబర్ 281 మరియు 307లో వ్యవసాయ భూమి ఉంది. అయితే ఇటీవల జరిగిన భూ సర్వేలో ఒక సర్వేయర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఎక్కడో వెళ్లాల్సిన పంట కాలువను వీరి పొలాలకుండా మళ్లించడంతో సాగు భూమి కోల్పోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉంటే మళ్ళీ తెలియాలే ఏంది నా సమస్య సార్ మా చెప్పిన కలెక్టర్ ఆదేశం ప్రకారం కాగితాలు ఇచ్చి మాకు అన్నీ చేసింది. కరెక్ట్ ఈ భూమి వరకు 2 ఎకరాల 6 సెంట్లు సర్వే నెంబర్ వచ్చేసి 281. అయితే కలెక్టర్ మాత్రం పర్మిషన్ ఇచ్చేసిండు. ఈ భూమికి దోవలు బంకలు వాగులు ఏమీ లేవు. ఈ 2 ఎకరాల 6 సెంట్లు వచ్చేసి యాసాని వెంకట సుబ్బయ్యది. ఈ భూమి అద్దులు వేసి చూపించేసి ఆర్డీఓ గారికి చెప్పిండ్రు. ఆర్డీఓ గారు వచ్చేసి ఎంఆర్ఓ సార్ చెప్పిండు. ఎంఆర్ఓ సార్ వచ్చేసి మండల సర్వేరుకు సచివాలయం సర్వేరుకు ఈఆర్ఓ గారికి చెప్పిండు. అయితే భూమి మీదకి వచ్చేసి మాకు అద్దులు చూపించేసి ఆయన సంతకాలు చేసి రాలేసి ఇచ్చేసిండు. మాకు భూమి ఇచ్చిన తర్వాత మా అన్నగారు చనిపోయినాక వాళ్ళు ఏం చేశారంటే మాకు చెప్పకుండా చేయకుండా మమ్మల్ని పిలుచకుండా ఈ సర్వే చేసి పెట్టుకొని ఈ కొండలో వచ్చేసి భూములు చేసేసారు సార్. కాలువలు ఏం లేదు. కానీ ఈ వంకమారి డ్యామ్ నుంచి బద్దెల చెరువుకు నీళ్ళు పోయే ఈ కాలువ కింద 305, 304 మధ్య కాలువ చేశారు సార్. మ్యాప్ ప్రకారం ఉన్నట్టు చేశారు. 306లో మ్యాప్ ప్రకారం ఉన్నట్టు లేకుండా 281 మీదకి తోసేస్తారు సార్. తర్వాత 307లో కూడా మా భూమిలోకే తోసేశారు సార్. వాళ్ళు ఇష్టానుసారం మ్యాప్ ప్రకారం చేయట్లేదు సార్. అడిగితే ఎటువంటి సమాధానాలు మాకు అందట్లేదు సార్. అది కాకుండా సార్ అద్దులు చూపించమన్నప్పుడు మాకు 11వ తారీఖు 2024 6 నెల 11వ తారీఖు ఇచ్చారు సార్. కానీ 18వ తారీఖు మాకు రిపోర్ట్ ఇచ్చారు. ఇది ఇచ్చిన దాని ప్రకారం వచ్చారు, కొలతలకు వచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు మాకు. అన్నీ ఇచ్చినా కానీ సార్ ఏం సమాధానం లేదు సార్. లోపల రీసర్వే టైంలో మమ్మల్ని ఎవరిని పిలవలేదు, మా సంతకాలు లేవు, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషను లేదు. ఆఫీసులో కూర్చున్నారు, భూముల మీదకి రాకుండా ఇష్టానుసారం చేసి వెళ్ళిపోయింది సార్. అయితే 31వ నెల ఇచ్చారు సార్, జనవరి ఇచ్చి సార్ వాళ్ళు ల్యాండ్ మీదకి వచ్చారు సార్. 12 మంది పర్సన్స్ ఉంటే సార్ ఏ ఒక్కరు భూమి మీదకి రాలేదు సార్. ఇక్కడికి వచ్చిన సర్వే వాళ్ళు విఆర్ఓలు వచ్చారు సార్, వాళ్ళు వెళ్ళిపోయారు సార్. కడప జిల్లా బి కోడూరు మండలం పెదలపల్లె పంచాయతీ కొండంపల్లె గ్రామము. అయితే మాకు పెదలపల్లె సర్వే పొలంలో సర్వే నెంబర్ 281లో మరియు 307లో పొలం ఉంటుంది. అయితే రీసర్వే ఈ పొలానికి 281లో కలెక్టర్ సారు సమస్య ఉంటే వేరే వాళ్ళకి మాకి ఆ సమస్యను క్లియర్ చేశారు. చేసి ఈ భూమి యాసాని వెంకట సుబ్బయ్యకు సంబంధించిందని, అంటే యాసాని వెంకట సుబ్బయ్య మా తాతగారు, మరి వాళ్ళకి సంబంధించిందనేసి చెప్పి మాకు ఎండార్స్మెంట్ ఇచ్చి మరియు హద్దులు చూపించమన్నారు. హద్దులు కూడా చూపించారు 2 ఎకరాల 6 సెంట్లకు. అయితే అదే టైంలో రీసర్వే జరుగుతున్నది. మాకు హద్దులు చూపించారు, మా భూమి మాకు అప్పచెప్పారు. కలెక్టర్ సార్ మాట ప్రకారం చేశారు. అయితే రీసర్వే జరుగుతుండగా రీసర్వేలో మా పొలంలో 281 సర్వే నెంబర్లో 8 సెంట్ల వరకు మరియు 307 సర్వే నెంబర్లో 20 సెంట్ల పైన అంతా ఇంచుమించు 30 చిల్లర కాలువకు కేటాయించారు రీసర్వేలో. అయితే ఈ రీసర్వే జరిగే టైంలో కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మా మామూలే కానీ మా తాతగారంటే లేరు, మా మామూలే కానీ వాళ్ళ కుటుంబం నుంచి ఎవరి కానీ సంతకాలు లేవు, ఎవరికి తెలియజేయలేదు, ఎవరికి చెప్పకుండానే సర్వేరు ఇష్టానుసారం పొలం మీదకి రాకుండానే సచివాలయంలో కూర్చొని ఆయన ఇష్టానుసారం జరిగించారు. అయితే మేము ఖచ్చితంగానే చేస్తారు కదా, కలెక్టర్ సార్ చెప్పారు కదా, మనకి ఇబ్బంది ఏముంది, సమస్య తీరిపోయింది కదా అనుకుని ఉన్నాము. అయితే ఇదే 281 సర్వే నెంబర్ మీద ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉంది. ఒక జిల్లా మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్ సార్ను ధిక్కరించారు. మరి కోర్టు ద్వారా రికార్డు ప్రకారం మేము పొంది ఉన్న ఇంజెక్షన్ ఆర్డర్ను ధిక్కరించారు. అంటే కోర్టు అంటే భయం లేదు, ఒక జిల్లా మెజిస్ట్రేట్ అంటే భయం లేకుండా ఇష్టానుసారం ఆ సర్వేర్ గారు చేసిండ్రు. మరి ఆ సర్వేర్ గారు చేసిన తర్వాత మాకు ఈ మధ్యకాలంలో తెలిసినప్పుడు మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పీజీఎస్ఆర్లో మేము పెట్టుకోవడం జరిగింది.
అంతకు ముందుగా ఆర్డీఓ ఆఫీస్కి పెట్టాము, ఎంఆర్ఓ ఆఫీసులో పెట్టాము. స్టెప్ బై స్టెప్